నిర్మల్ రూరల్ మండలంలోని మజ్గి గ్రామంలో అడ్డా యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పుస్తకాల పంపిణీ చేశారు. ఇక నిర్మల్ జిల్లా మాల సంఘ సహకారంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా మాల సంఘ అధ్యక్షులు సుభాష, ముజ్గి సర్పంచ్ శ్రీనివాస్, సెక్రటరీ సరిత, ఇతర సభ్యులు కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో, గ్రామ పంచాయతీలో భారత రాజ్యాంగ పుస్తకాలను అందించారు. భారత రాజ్యాంగం ఒక అమూల్య గ్రంథమన్నారు. ఇది చదివితే పిల్లలకు రాజ్యాంగం పట్ల అవగాహన కలుగుతుందన్నారు. స్కూల్ లైబ్రరీకి ఇంకా అవసరమైన పుస్తకాలను అందిస్తామని తెలిపారు. ఈ భారత రాజ్యాంగ పుస్తకము ఈ మన పిల్లలకు ఇవ్వడం జరిగింది. వారు ఈ యొక్క దాత మాల సంఘం, నిర్మల్ మాల సంఘం నుండి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇంతకుముందు కూడా ఎన్నో రాజ్యాంగం బుక్స్, మరి డిక్షనరీ ప్రతి పిల్లలకు ఇక్కడ మా గ్రామంలో ఈ గ్రంథాలయం ఉండే, ఆ గ్రంథాలయంలో ఇప్పుడు అది నడుస్తలేదు. కాబట్టి పిల్లలు మున్ముందు ఇంకా ఈ జనరల్ నాలెడ్జ్ తోటే అన్ని రంగాల్లో ముందుకెళ్ళచ్చు. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ లేకుంటే నీకు ఎందులో ముందుకెళ్ళడానికి మన పిల్లలు ముందుకెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసమే మనం మనం ఆలోచించి ఈ చిన్న పిల్లల కోసం ఈ యొక్క బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మా ఉద్దేశం ఏంటంటే కనీసము విద్యార్థులు ఈ బుక్ చదువుకుంటున్నా తప్పులు చేయకుండా ఉంటారు, కొన్ని జనరల్ నాలెడ్జ్ వస్తాయన్న ఉద్దేశంకు కొందరు ఆగమాగం తిరుగుతారు చక్కగా చదువుకోకుండా. ఈ భారత రాజ్యాంగం గురించి పిల్లలకు తెలిసిందనుకో, అబ్బాయి ఈ తప్పు చేస్తే ఈ సెక్షన్లో మాకు ఈ శిక్ష ఉంటుందన్న ఉద్దేశంకు వాళ్ళు కొద్దిగా నిజాయితీగా మంచిగా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి చదువుకుంటారన్న ఉద్దేశంకు మా మాల కుల సంఘం తరపున